ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అప్పుడెప్పుడో రిలీజ్ అయిన గరుడన్ మూవీకి రీమేక్ ఈ భైరవం. ఇంకా మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, మూల పడిపోయిన ముగ్గురు హీరోలకి కంబ్యాక్ అవుద్దేమో అనుకున్నా, ఇది కంబ్యాక్ కాదు. ఉన్న చోట నుంచి మరికొంచెం వెనక్కి లాగి మనల్ని అట్నుంచటే అస్సాం ట్రైన్ ఎక్కించి పంపించేశారు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, మూవీ ఓపెనింగ్తో ఒక అమ్మవారి కోవిలి, గుడికి సంబంధించి ఎవరికీ తెలియని 10 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమి కోసం జరిగే పోరులో ఎవరికి ఏం జరిగింది, అసలు హీరోలకి ఈ భూమికి సంబంధం ఏంటి అనేది స్టోరీ. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ వరకు ఓకే, అంటే 3 హీరోస్ ఇంట్రడక్షన్ అనేది చాలా బాగా రాసుకున్నారు. దాని తర్వాత మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఇంకా మొదలవుద్ది మోత. ఫుల్ ల్యాగ్, అనవసరమైన సీన్లు, అనవసరమైన పాటలు, ఆ లవ్ పోర్షన్స్ అయితే అస్సలు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత లెదరేగా. అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఒకే పాయింట్ మీద వెళ్ళిన మూవీ ఇంటర్వెల్ తర్వాత మల్టిపుల్ పాయింట్స్, మల్టిపుల్ పారామీటర్స్ పెట్టేసి క్లమ్జీ చేసేసారు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే, ఏంటి ఈ మాత్రం దానిగా మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూర్చోబెట్టింది అనిపిస్తుంది. చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది. చాలా మూవీస్లో చూసిన క్లైమాక్స్లా ఉంటుంది. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే పోనీ అదైనా ప్లస్ అయ్యి ఉండొచ్చు. క్లైమాక్స్ కూడా ఈ మూవీకి మైనస్ అని చెప్పుకోవాలి. ఇంకా ఎవరెలా చేశారని మాట్లాడుకుంటే, నారా రోహిత్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అండ్ హీరోస్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది. హీరోయిన్ విషయానికి వస్తే అంత స్కోప్ ఏమి లేదు. ఏదో సినిమా లెంత్ పెంచడానికి కోసం హీరోయిన్ని ఆ సాంగ్స్ని పెట్టినట్టున్నారు. బీజిఎం అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీ మొత్తం బీజిఎం ఉంటుంది. కాకపోతే ఒక్క చోట కూడా మనకి ఎంజాయ్ చేయలేము, అలా ఉంటుంది బీజిఎం. సాంగ్స్ విషయానికి వస్తే గిచ్చమాకు అనే ఒక సాంగ్ ఉంటుంది, అదైతే పిక్చరైజేషన్ చాలా బాగుంది అనిపించింది. ఇంకా మూవీలో డ్యూటీ చేసింది ఎవరైనా చెప్పుకుంటే సినిమాటోగ్రఫీ ఈజ్ ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. ఇంకా ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే, నారా రోహిత్ గారి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. ఇంకా మైనస్ విషయానికి వస్తే, మ్యూజిక్ బాగాలేదు అండ్ హీరోయిన్ అయితే అనవసరం అనిపించింది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది యాక్టింగ్ వాళ్ళది. ఇంకా బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే, అవుట్డేటెడ్ స్టోరీ లైన్. చాలా సార్లు చూసేసిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది మూవీ చూసాక. అడల్ట్ కంటెంట్ కానీ, బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఎక్కడా లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే ఇంటర్వెల్ సీన్ దగ్గర హీరో ఒక విలన్ చేయి నరుకుతాడు, ఆ సీన్ కొంచెం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే కంపల్సరీ నచ్చుతుంది. ఎవరైతే కమర్షియల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ భైరవ మూవీ. తొడరం మూవీ కూడా చూస్తాను, ఈవినింగ్ రివ్యూ పెడతాను. అండ్ మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటాయి, ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గాయస్. నేను వీడియో స్టార్టింగ్లో అడగట్లేదు, వీడియో ఎండింగ్ టైంలో మాత్రమే నేను మీకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.